ప్రస్తుతం చూస్తున్నారు కదా తెలంగాణలో, సో కాంగ్రెస్ హవా నడుస్తుంది, కానీ లోకల్లో బై ఎలక్షన్స్ అయితే రాబోతున్నాయి. బీఆర్ఎస్ వచ్చే అవకాశం ఉందా మళ్ళీ, లేకపోతే టీఆర్ఎస్ వస్తుంది? ఎందుకట్లా? ఇప్పుడు ఎక్కడికి చూస్తే కాంగ్రెస్ పని చేస్తలేదు. అయితే మాగంటి గోపీనాథ్ బీఆర్ఎస్ నుంచి వాళ్ళ వైఫ్ కి సీట్ ఇస్తారు అని అంటున్నారు. మరి కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ కూడా గట్టి పోటీలోనే ఉన్నారు కదా. ఉంటే మేడం, టీఆర్ఎస్ లో ఎంత మంచి చేస్తున్నారు, ఇప్పుడు చేస్తలేరు కాంగ్రెస్ పీరియడ్ లో. అజారుద్దీన్ ఒకవేళ సీట్ ఇస్తే అజారుద్దీన్ ఏమైనా గెలిచే అవకాశం ఉందంటారా? తెలియదు మేడం. ఓకే. సో ప్రెసెంట్ ఉన్న గవర్నమెంట్ లో పథకాలన్నీ అందుతున్నాయా మీకు? అందుతున్నాయి, లేకిన్ కొంచెం అందుని కొంచెం అందలేదు. ఏదైతే అందింది మీకు? గ్యాస్ అందింది అన్నాడు. ఫ్రీ కరెంట్ ఫ్రీలో ఎక్కువ వస్తే పైసలు వస్తుంది. సన్న బియ్యంలో సన్న అంటున్న దొడ్డువి కల్పిస్తుంది. అండ్ ఇవే కాకుండా ఫ్రీ బస్ కానీ, ఫ్రీ బస్లో లేడీస్కు మంచిగా ఉన్నాయి మేడం, జెంట్స్కు మంచి లేవు. అంటే లేడీస్ కోసమే పెట్టిండ్రు. ఏం లేడీస్ అమ్మ, సాయంత్రం అయితే 7 గంటలకి సాయంత్రం బస్సే దొరకలేదు. భార్య పనికి పోయి వస్తే బస్సేలో. ఓకే. అంటే ఇప్పుడు గృహలక్ష్మి కోసం అని చెప్పేసి, ఇందిరమ్మ ఇళ్ళ కోసం అని చెప్పేసి సర్వేస్ చేశారు కదా, సర్వేస్ అనేవి కరెక్ట్ చేసిండ్రా? మరి చేయలేదు. అయితే అసలు కనీసం ఇందిరమ్మ ఇల్లు వచ్చే అవకాశం ఉంది అంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో చూసుకున్నట్టయితే మనకి డబుల్ బెడ్రూమ్స్ ఇచ్చారు, అట్లనే ఇప్పుడు ఇచ్చే అవకాశం ఉందంటారా? ఏమో ఓవల్కు రాలే మేడం. అది లోన్ కోసం చెప్పినారు 5 లక్షలు ఇస్తారంటే అది ఇస్తలేరు.